యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలి. ప్రతి దినము కూడా ఆయన యొక్క ఆశీర్వాదము మనలో నిత్యం ఉన్నట్లయితే మన జీవితంలో ప్రతి దినము కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 102 అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! సుంకరి ప్రార్థన, పరిశరీని ప్రార్థన ఏ విధంగా ఉంది? సుంకరి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు? సుంకరి అంటే ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక దిక్కు లేని స్థితి కలిగి, ఎంతో లేని స్థితి కలిగి, మరి ఎంతో లేని యొక్క స్థితిలో ఉంటున్న ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. చాలామంది అనుకోడు గొప్పోళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. అసలు గొప్పోళ్ళ ప్రార్థన లేదు, ధనవంతులు లేనివాని ప్రార్థన కాదు. ముఖ్యంగా మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. మన ప్రార్థనలో ఎప్పుడైతే తగ్గింపు కలిగి ప్రార్థిస్తామో, మనలో ప్రతి విషయంలో తగ్గించుకుంటామో, అలా తగ్గించుకుని సుంకరి వంటి ప్రార్థన చేసిన వారి ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట మరి దిక్కు లేని అంటే దిక్కు మొక్కు లేని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన అంటే ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉన్న ధనవంతుడే కానీ, గొప్పవాడే కానీ, లేనివాడే కానీ, అడుక్కుని తినేవాడే కానీ ఎవరైనా పర్వాలేదు, వారి యొక్క ప్రార్థనలో తగ్గింపు అనేది కలిగి, పశ్చాత్తాపం అని కలిగి ప్రార్థించే వారి యొక్క ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇవ్వబోతున్నాడు. వారి ప్రార్థన దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు. ప్రార్థన అంటే చాలామంది ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో ఎలా ఉంటుందంటే, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, ఈరోజు నాకు ఈ కార్యం చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా అని అడుగుతారు. అలా మనం ఎప్పుడూ అడగద్దు. ప్రభా, నీ చిత్తము నాపై ఏ విధంగా నిలిచిడదో, నీ చిత్తంలో ఏమై జరగాల్సి ఉందో అది నా పట్ల మీరు జరిగించండి అయ్యా అని ప్రార్థన చెయ్యాలి. కావాలి అని మనం అడగని అవసరం లేదు. ప్రభు మనకేం కావాలో అది మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, నీవు చేసే ప్రార్థన సుంకరి వంటి ప్రార్థనను కలిగి, పశ్చాత్తాపమును కలిగి, పాపమును విడిచిపెట్టి నువ్వు ప్రార్థించిన ప్రార్థనకి దేవుడు సమాధానమిస్తాడు. నీకేం కావాలో దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి ప్రార్థన కలిగి ఉంటే ప్రతి విషయంలో మనము ఆశీర్వాదం, విజయాన్ని ప్రతిదీ కూడా మనము పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఉదయమే నాయనా పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకొనుట మా జీవితాలలో ప్రతినేకముగా దినమంతా కూడా విజయము, ఆశీర్వాదమని సెలవిస్తున్నావు. ఈ దినము ఏ బిడ్డలైతే పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుచు, ఏ బిడ్డలైతే ప్రభా ఈ యొక్క ఆశీర్వాద వేక ప్రతినేకమును చూస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారికి ఏ కొదువ ఉన్నదన్న ఆయన ఆ కొదువను తీర్చండి పరిశుద్ధాత్మ దేవ. ఇప్పుడే మీ ఆత్మ చేత నింపండి అయ్యా, మీ అభిషేకము చేత నింపండి నాయన, మీ అగ్ని చేత మండించండి ప్రభా. ఇప్పుడే మీ యొక్క ప్రతి నేకమైన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.